హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయపాల్ అండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కండక్ట్ చేసే డిప్లొమా కోర్సులో చేయడానికి అని చెప్పేసి అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. డిప్లొమా అగ్రికల్చర్ కోర్సులో కానీ డిప్లొమా అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో కానీ మరి ఏ విధంగా చేరాలి, దానికి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, దీంట్లో రూరల్ ఏరియా వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది, అర్బన్ ఏరియా వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది, మరి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటిది, దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇంత మంచి వీడియో మీ ముందు దాకా నేను తీసుకొని వస్తున్నా కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ చేయడం మర్చిపోద్దు. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ pjtsu.edu.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ కింద ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు వేరియస్ డిప్లొమా కోర్సెస్ ఆఫ్ అని చెప్పేసి దీంట్లో డిప్లొమా కోర్సులో చేయడానికి అని చెప్పేసి లాస్ట్ డేట్ వచ్చేసి 24th, అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ 26th. సో మీ అప్లికేషన్ ఫామ్ అయితే 24th లోపు, ఆగస్టు 24th లోపు సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి. మరి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ ఈ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ క్లిక్ చేయగానే మనకు diploma.pjtsu.ac.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్ ఏంటి, అప్లికేషన్స్ అనేది ఆగస్టు 5th నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి 24th, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ 26th ఆగస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీకు దీనికి సంబంధించిన డౌట్స్ కనుక ఉంటే ఇక్కడ కింద ఒక 2 నెంబర్స్ అయితే ఇచ్చారు. వర్కింగ్ అవర్స్లో ఈ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రాస్పెక్టివ్ చూద్దాం. సో ప్రాస్పెక్టివ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దీంట్లో ఏమి ఇచ్చారు, సో దీంట్లో మనకు ఏ విధంగా మనం ఈ ప్రాసెస్ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్పేసి దీనికి ఇవ్వడం జరిగింది. ఇంక ఎలిజిబిలిటీ ఏంటంటే మీకు పాలిసెట్లో 2 ర్యాంక్స్ వస్తాయని చెప్పాను. ఒకటి వచ్చేసి అగ్రిసెట్ ర్యాంక్ అని చెప్పేసి, అంటే అగ్రికల్చర్ అంటే బైపీసీకి సంబంధించిన ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంకుని బేస్ చేసుకొని మనకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. మరి అందరికీ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారంటే లేదు. ఎవరికైతే పాలిసెట్లో అగ్రికల్చర్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఎంతమంది అయితే ఫిల్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మెరిట్ లిస్ట్ తీసి అప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో అంతేగాని పాలిసెట్లో వచ్చిన ర్యాంకును బేస్ చేసుకుని డైరెక్ట్గా కౌన్సిలింగ్ అయితే కాదు. కాబట్టి ఇక్కడ పాలిసెట్లో ర్యాంకు రావాలి, దాంతోపాటు మన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో దీంట్లో మనకు ఇక్కడ 60% అని చెప్పేసి 60% అని చెప్పేసి ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారో అంటే స్టూడెంట్స్ నేను గ్రామీణ ప్రాంతాలలో చదివాను, నాన్ మున్సిపల్ ఏరియాలో చదివినట్లయితే అలాంటి స్టూడెంట్స్కి 60% రిజర్వేషన్. అంటే ఒక సీట్లో, ఒక ఖాళీలో కనుక 100 సీట్లు ఉన్నట్లయితే 60 సీట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకే, రిమైనింగ్ 40 సీట్లు పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ కేటాయిస్తారు. కాబట్టి ఆ విధంగా రిజర్వేషన్ ఉంది. కాబట్టి మరి ఆ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలంటే మీకు సంబంధించి అనెక్సర్ అనేది ఒక ఫామ్ ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో నేను చదువుకున్నా అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే మీకు ఆ 60% రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ప్రాస్పెక్టివ్లో చెక్ చేసుకోవచ్చు. ప్రాస్పెక్ట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏజ్ లిమిట్ ఎంత ఉంది. సో ఇక్కడ మనకు 15 years, 15 యాజ్ ఆన్ ది ఇయర్ ఆఫ్ అడ్మిషన్ అని చెప్పేసి 31/12/21 వరకు 15 years. ఒకవేళ 15 years ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 22 years, బోర్న్ ఇన్ బిట్వీన్ ది 2000 to 2006 అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఏజ్ లిమిట్ ప్రకారంగా మీకు ఆ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది కరెక్ట్గా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. సో ఈ ప్రాస్పెక్టివ్ అనేది ఒకసారి రీడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇదే ప్రాస్పెక్టివ్లో టోటల్గా చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏమేమి కాలేజెస్ ఉన్నాయి. దీంట్లో టోటల్గా మనకు యూనివర్సిటీ పాలిటెక్నిక్ అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేసి 9 ఉన్నాయి. ఒకటి వచ్చేసి నగల్ కర్నూలు, జగిత్యాల, నల్గొండ, సంగారెడ్డి, ఖమ్మం, సంగారెడ్డి, నెక్స్ట్ సిద్దిపేట, కరీంనగర్, కామారెడ్డి. అదేవిధంగా సంగారెడ్డి అంటే డిప్లొమా అగ్రికల్చర్కి సంబంధించి 3 years కోర్సుకి సంబంధించినటువంటి ఈ విధంగా ప్రతి కాలేజీలో కూడా అంటే మనకి ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ అంటే గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించి 200 సీట్లు, ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి 450 సీట్స్. అదేవిధంగా డిప్లొమా ఆర్గానిక్ అగ్రికల్చర్ 2 years కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, 90 సీట్స్. సో టోటల్గా మనకు 540 + 200, 540 + 1 అంటే నియర్గా 600+ సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది ప్రాస్పెక్టివ్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక రిజర్వేషన్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతున్నాయి, వాటికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి కరెక్ట్గా ఇన్షూర్ చేసుకొని దాని ప్రకారంగా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ విషయాలు పక్కన పెట్టేస్తే మనకు నెక్స్ట్
వేరే డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం. సో మనం అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేస్తే ఇంకా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లికేషన్స్. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్స్ట్రక్షన్ కాపీ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఏవైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉందో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు యూజర్ గైడ్ అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకి ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం వస్తాయి, మరి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మనకి ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం వస్తాయి అనేది వాళ్ళు కూడా ఒక డాక్యుమెంట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా స్కాన్ కాపీస్ కావాలి. స్కాన్ కాపీస్ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్, పాలసీ ర్యాంక్ కార్డ్, పాలసీ హాల్ టికెట్, ఎస్ఎస్సి మెమో, బోనాఫైడ్ సర్టిఫికేట్ 4th క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు. ఒకవేళ మీకు నాన్ మున్సిపల్ ఏరియా అంటే గ్రామీణ ప్రాంతాల్లో చదివినట్టు ఒక సర్టిఫికేట్ ఉంటే అది అనెక్సర్ 1 అని చెప్పేసి దానికి సంబంధించిన ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ అంటే అది ఫామ్ ఫిల్ చేసి దానిపైన సిగ్నేచర్ చేయించేసి ఆ సర్టిఫికేట్ కూడా స్కాన్ చేయాలి. అదేవిధంగా లేటెస్ట్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ సోషల్ స్టేటస్ అని చెప్పేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ అయితే 1 year వర్క్ అవుతుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీకు ఏవైతే ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుందో ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని దాని ప్రకారంగా మీరు అరేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఫీ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేయాలనుకుంటే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం తీసుకునే ప్రయత్నం అయితే చేయాలి. సో ఇది అప్లికేషన్కి సంబంధించి. సో నెక్స్ట్ అగ్రికల్చర్కు సంబంధించి అంటే దీనికి సంబంధించినటువంటి ఫీజు ఎంత అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఎస్సీ ఎస్టీ అయితే కనుక 600 రూపీస్, మిగతా వాళ్ళైతే 1100 రూపీస్ అయితే పే చేయాలి. సో అనెక్సర్ 1 ఇంతకుముందు చెప్పాను మనకు నాన్ మున్సిపల్ స్కూల్లో చదివినటువంటి స్టూడెంట్స్ ఎలాంటి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది అనెక్సర్ 1 అని చెప్పేసింది. ఇక్కడ క్లాస్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే లాస్ట్ 4 years అంటే మీరు చదివినటువంటి లాస్ట్ 7 yearsలో ఏదైనా ఒక 4 years కనుక మీరు గ్రామీణ ప్రాంతాలలో చదివినట్లయితే అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని మరి ఈ ఫామ్ని ఫిల్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక ఫామ్ 1 ఫామ్ 2 అని చెప్పేసింది. ఇవన్నీ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఒకవేళ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఎలిజిబిలిటీ ప్రకారంగా మీరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ విధంగా ఫిల్ చేయాలి ఫీ స్ట్రక్చర్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికెంట్ షుడ్ బి రీడ్ ది ప్రాస్పెక్టివ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి కేర్ఫుల్ ఉంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ అప్లికేషన్. సో ఇది ఓపెన్ చేస్తే కనుక దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనకు వాళ్ళకు యూజర్ గైడ్ అయితే ఇచ్చారు. ఆ యూజర్ గైడ్ ప్రకారంగా మొత్తం మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. ఒకసారి యూజర్ గైడ్ చెక్ చేద్దాం. సో యూజర్ గైడ్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఏం చేయాలి, సో ఫస్ట్ మనకు సైట్ ఓపెన్ చేయగానే ఇక సైట్లో మనకు ఒకటి పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అని చెప్పేసింది. అది క్లిక్ చేయగానే మనకు దీనికి సంబంధించి పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా కొన్ని జనరల్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. ఆ జనరల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. జనరల్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి పేమెంట్ చేసేసాం. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ పేమెంట్ కూడా అయిందా లేదా అనేది ఒకసారి మీరు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఆ పేమెంట్ రెఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, అంటే పేమెంట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేమెంట్ చెక్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మెయిన్ వెబ్సైట్లో ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్. ఫస్ట్ ఏం చేసాము, ఇన్స్ట్రక్షన్ రీడ్ చేసాం, తర్వాత యూజర్ గైడ్లో ఉన్న ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాం, దాని తర్వాత పేమెంట్ చేసాం. ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఈ పేమెంట్ అప్లికేషన్ ఫామ్ చేయడానికి మనకు 24th లాస్ట్ డేట్. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 26. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నాం. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయగానే మనకు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇంతకుముందు మనం ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో పర్సనల్ డీటెయిల్స్ అంటే అప్లికేషన్కి సంబంధించినటువంటి నేము, మదర్ నేము, ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి రికార్డ్ ప్రకారంగానే ఎంటర్ చేయండి. ఏదైనా సరే ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే మనకు డీటెయిల్స్ ఉంటాయో దాని ప్రకారంగా ఎంటర్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్స్, నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే లాస్ట్ 7 yearsకి సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తాయని చెప్పాను. ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, అనెక్సర్ 1 సర్టిఫికేట్ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మనం అప్లోడ్ చేయాలి. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్ కానీ లేకపోతే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించి అప్లోడ్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం 50 KB టు మనకు 100 KB వరకు అయితే ఉండాలి. మినిమం 20 KB టు మ్యాక్సిమం 500 KB అని చెప్పేసి మనకు దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ
రిక్వైర్మెంట్స్ ప్రకారంగా ఫిల్ చేసుకొని ఆన్లైన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. ఈ ఆన్లైన్ ఫామ్కి సంబంధించినటువంటి ఫామ్ ఈ విధంగా వస్తుంది. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేసినంత మాత్రమే సీట్ వస్తుందంటే లేదు. ఈ విధంగా కొన్ని వేల మంది అప్లై చేస్తారు. మన ఉన్న సీట్లన్నీ 600-700 సీట్లు ఉన్నాయి. ఈ 600-700 సీట్లకి ఒక 10,000 మెంబర్స్ అప్లై చేస్తే 10,000 మెంబర్స్ సీట్ వస్తుందా? రాదు. దాంట్లో ఎవరికైతే మంచి ర్యాంక్ ఉంటుందో, ఎవరికైతే రిజర్వేషన్స్ ఉంటుందో, సో ఆ రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకు వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ప్రకారంగానే వాళ్ళు ఈ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఇన్షూర్ చేసుకోండి. అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, మనకు సీట్ వస్తుందంటే మనం అయితే ఏం చెప్పలేము. ఉన్నారు 700-800 సీట్స్కి మ్యాక్సిమం 5,000. ఒకవేళ రిజర్వేషన్స్ కనుక ఉంటే 5,000, 6,000, 7,000 వరకు రావచ్చు. రిజర్వేషన్ లేకున్నట్లయితే 2,000 వరకు, 3,000 ర్యాంక్ వరకు అయితే కట్ ఆఫ్ కావచ్చు. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఆన్లైన్లో ఫిల్ చేయాలి. సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇక దీనికి సంబంధించి ఇప్పుడైతే మనకు ఎప్పటి వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందని చెప్పాను. 24th వరకు ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు. దాని తర్వాత 26th వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి మనం చేయొచ్చు. మరి దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? దీని తర్వాత ఒక 10,000 మెంబర్స్ అప్లై చేస్తే 10,000 మెంబర్స్ అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరికైతే టాప్ ఆర్డర్లో ర్యాంక్ ఉంటుందో ఆ ర్యాంక్ ప్రకారంగా మెరిట్ లిస్ట్ ఇస్తారు. 10,000 మెంబర్స్ అప్లై చేస్తే దాంట్లో సీట్లు వచ్చేది ఎన్ని సీట్లు ఉన్నాయి అన్ని సీట్లు వస్తాయి, కానీ అందరికీ రావు. మరి ఎవరికి సీట్ వస్తుంది? ఇంతకుముందే చెప్పాను, మెరిట్ లిస్ట్ ప్రకారంగా, మనకు రిజర్వేషన్స్ ప్రకారంగా, అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పేసి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి, అదేవిధంగా మున్సిపల్ స్కూలు, నాన్ మున్సిపల్ స్కూల్, ఈ విధంగా అన్ని రకాల రిజర్వేషన్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఎన్ని సీట్లు అయితే ఫిల్ చేయాలనుకుంటారో అన్ని సీట్లు ఫిల్ చేస్తారు. అంతేగాని ఒక కాలేజీలో 100 సీట్లు ఉంటే 1000 సీట్లు అయితే ఫిల్ చేయరు. కాబట్టి అప్లై చేసిన వాళ్ళందరికీ సీట్ వస్తుందంటే డెఫినెట్గా వచ్చే ఛాన్స్ లేదు. ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, అన్న మనకు దీంట్లో ఏమేమి సీట్లు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాస్పెక్టివ్లోనే. ప్రాస్పెక్టివ్ కనుక ఓపెన్ చేసినట్లయితే ప్రాస్పెక్టివ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, దానికి సంబంధించి ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా అనే కంప్లీట్ డీటెయిల్స్ అని కూడా ఈ ప్రాస్పెక్ట్లు ఇవ్వడం జరిగింది. ఒకసారి ప్రాస్పెక్టివ్ రీడ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది మొత్తం అయితే మన డిప్లొమా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఒకసారి ఈ సైట్ విజిట్ చేసి దీని ప్రకారంగా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయిపోయి మీ సేవ సెంటర్కి వెళ్ళేసి అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో ఇది ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్స్ 2021-22కి సంబంధించి. మరి ఇంత మంచి వీడియో మీ ముందు దాకా నేను తీసుకుని వచ్చిన కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. సో ఇంకా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా దానిపైన వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇది ఇన్ఫర్మేషన్. మరి మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోవద్దు. నేను ఎక్స్పెక్ట్ చేస్తే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.